మనం చెప్పుకునే మాటలు ఎవరివి? దేవుడి మాటలు. మనము చెప్పుకోవలసిన మాటలు కానీ వింటున్న మాటలు కానీ ఎవరివండి? దేవుడివి. కాబట్టి దేవుడు అసాధ్యమైన కార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. నన్ను మనిషిని, నేను జీరో, నేను ఏం లేదు, నాది ఏం లేదు, మనిషిని జీరో. కానీ మొత్తము ప్రయారిటీ, మెయిన్ ఫస్ట్ క్యారెక్టర్ ఎవరిదండి? దేవుడిది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా ఉన్నారా? దేనికి? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తిని హ్యాపీగా ఉన్నారా? లేకపోతే మార్నింగ్ చర్చికి వెళ్ళొచ్చినందుకు హ్యాపీగా ఉన్నారా? వెరీ గుడ్. ఎందుకంటే చాలా మందికి చర్చికి వెళ్ళటానికి కూడా సిచ్యువేషన్స్ ఉండవు. ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్, అలాగే అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, వాళ్ళ ఫైనాన్షియల్, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఎన్నో ప్రాబ్లమ్స్ వల్ల చర్చెస్కి కూడా వెళ్ళటానికి వాళ్ళు వెళ్ళటానికి ఉండదు. కానీ దేవుడి యొక్క మహాకృపను బట్టి మనం సన్నిధికి వెళ్ళాము అంటే, దేవుని ఆరాధించామంటే, ఆయన కేవలం ఆయన కృపను మాత్రమే, ఆయన కృపల వల్ల మనము చేయగలిగామండి. మనం వెళ్ళగలిగాం, ఆయన ఆరాధించామండి. అవునా కదా? కాబట్టి ఏంటంటే, మనం రక్షణ కూడా మనం పొందుకున్నామంటే కేవలం ఆయన కృపను బట్టండి. మన బలాన్ని బట్టి కానీ, మన ధనాన్ని బట్టి కానీ, మన జ్ఞానాన్ని బట్టి కానీ మనం రక్షణ పొందుకోలేదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు రూపించక మునిపే దేవుడు ఏర్పరచుకొని వేరు చేసి అప్పుడు దాకా మనల్ని కాచి కాపాడి నడిపిస్తూ వస్తున్నాడు. కానీ మనం ఏంటండి, ఫార్మాలిటీగా రక్షణ పొందుకున్నామా, లేకపోతే నిజమైన దేవుడిని నిజంగా మనం రక్షణ పొందుకొని దేవుని యొక్క పరిచర్య చేయాలి, దేవుని కోసం నిలబడాలి అనేది మనం రక్షణ తీసుకున్నాం అనేది మనం చెక్ చేసుకోవాలండి. మన రక్షణ అనేది ఆయన కృపను బట్టి మనకి రక్షణ వచ్చిందండి. అవునా కదా? ఎందుకంటే నేను ఎక్కడో ఉండి, మీరు ఎక్కడో ఉండేవాళ్ళు, అందరూ ఎక్కడ వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చాము. అయినప్పటికీ మనం ఇలా గ్యాదర్ అయ్యి అందరూ బాప్తిజం తీసుకొని, అందరూ వాక్యాన్ని చదువుతూ, అందరూ వాక్యానుసారంగా జీవించాలి అని చెప్పి తీర్మానాలు తీసుకుంటూ, దేవుని కోసం నిలబడాలి అని చెప్పి తీర్మానాలు తీసుకుంటూ మనం నడుస్తున్నామే, అది మన గొప్పతనం కాదు. అది ఆయన కృపను చూపించడం బట్టేనండి. ఆయన కృప లేకపోతే మనం రాలిపోయే వాళ్ళం, నశించిపోయే వాళ్ళం అండి. బయట చూస్తే విచ్చలవిడిగా తిరుగుతున్నారు, యవ్వనస్తులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మనం ఇవాళ రక్షణ పొందుకున్నాము అంటే ఒక్కరిని నడిపించడానికి దేవుడు మనల్ని రక్షణలో నడిపించాడండి. మనం ఏదో సైలెంట్గా ఉండి మన జీవితాన్ని ఎండ్ వరకు ఇలాగ ముగించుకుంటూ మన లోకాశలో తిరగడానికి మన దేవుడు రక్షణలో నడిపించలేదు. మన లోకాశలు, మన కోరికల కోసం దేవుడు మనల్ని రక్షణలో నడిపించలేదు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మన దేవుడు రక్షణలో నడిపించాడండి. మనం ఎప్పుడు కూడా దేవునికి విధేయత చూపించాలండి. మన అవసరాల కోసం మన రక్షణ రాకూడదు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మన కోసము, ఆయన శక్తి ఆయన కోసం ఆయన ఉంచుకోకుండా మన కోసం ప్రాణం పెట్టి ఆ క్రాస్ మీద, సిలువ మీద మేకులు కొట్టించుకుంటూ మన కోసం ప్రాణం పెట్టాడండి. కానీ మనం ఏమనుకుంటామంటే రక్షణ అంటే ఉనికి లేవడమే కదా అని అనుకుంటాం. కానీ లైఫ్ అనేది స్టార్ట్ అనేది అప్పటి నుంచి అండి. బాప్తిజం తీసుకునే నెక్స్ట్ సెకండ్ నుంచి మన లైఫ్ స్టార్ట్ అయింది. కానీ మన జీవితం ఏంటంటే ఎన్నో అట్రాక్షన్స్ వల్ల మనం జీవిస్తున్నామేమో, రక్షణ పొందుకున్నాం, నాది నిత్య జీవం అనుకుంటున్నామేమో. ఆ భ్రమలో అపవాది భ్రమపరుస్తాడు. ఏముంది, ఎంత చేస్తావు భక్తి, నువ్వు నీ యవ్వన కాలంలో ఉన్నావు, తిను తాగు సుఖించు, నువ్వు తిను తాగు సుఖించు, సంతోషించు, భక్తి అంటావా నువ్వు తర్వాత చేసుకోవచ్చని అపవాది ముసుకేస్తాడు. దేవుడి మాటకి మనం లోపడకపోతే మనము రాలిపోతాం. దేవుడు మన దగ్గర నుంచి దేవుడు మొహం తిప్పుకుంటే మనం నశించిపోతామండి. కాబట్టి ఏంటంటే అపవాది అలా ఎవరికి వేయాల్సిన అట్రాక్షన్స్ వేస్తూ ఉంటాడు. చెయ్యొచ్చులే తర్వాత భక్తి నువ్వు, కానీ దేవుడు అంటాడు యవ్వన కాలంలోనే నువ్వు దేవుని యొక్క కాడిపోయేటకు నరులకి ఎంతో మేలు,
నువ్వు ఎంత ముసలోళ్ళు అయిపోయిన తర్వాత భక్తి చేసుకోవచ్చు అంటే దేవుడు కూడా అంటాడు, నేను నీకు కూడా ఇంతే బ్లెస్సింగ్స్ ఇస్తా. నువ్వు నా దగ్గరికి చివరి రోజుల్లో వచ్చావు కాబట్టి నేను కూడా ఇంతే బ్లెస్సింగ్స్ ఇస్తా. కానీ అపవాది ఏమంటాడు, నువ్వు ఎంజాయ్ చేయి. విచ్చలవిడిగా తిరుగుతున్నారని బయట డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ. ఎందుకు? వాళ్ళకి వాక్యం తెలియక వాళ్ళు నశించిపోతున్నారండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళకి వాక్యం చెప్పాలి. మనము గ్యాదర్ అయ్యాము అంటే నా తోటి సహోదరుడు ఏమైపోతాడు, వాడికి వాక్యం చెప్పాలి, ఆమెకి వాక్యం చెప్పాలి, నా చుట్టుపక్కలకి నేను వాక్యం చెప్పాలి అని నన్ను దేవుడు రక్షించుకున్నాడు. ఆయన కృప చేత నన్ను రక్షించుకున్నాడు. నేను నిలబడాలి. నీకెన్ని అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, నీకెన్నైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఎవరికి లేవండి ప్రాబ్లమ్స్, మీకున్నాయి. నేను ఉంచలేదాన్ని, నాకు కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు ఏమన్నాడు, ఇక్కడ లోకంలో ఉన్నంత వరకే నీకు ప్రాబ్లమ్స్, కానీ పరలోకంలో నిత్య రాజ్యంలో మీకు సంతోషము. ఒక్క ఆత్మ రక్షణ నడిస్తే ఎంతో గొప్ప భాగ్యం వాళ్ళకి. నిజమైన దేవుడు తెలుసుకోక వాళ్ళు నశించిపోతున్నారు. వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. వాళ్ళ కోసం మనం ఎప్పుడు కూడా ఉపవాసం అని ప్రార్థించాలండి. మనం ఇవాళ చూసినట్లయితే నెహెమ్యాలో పరిశుద్ధ గ్రంథాల్లో మనకి దేవుడు ఎంతో మందిని తెలియజేశాడండి. అబ్రహాం అవ్వచ్చు, దావీదు అవ్వచ్చు, మళ్ళీ యోబు, మళ్ళీ ఎస్తేరు, వీళ్ళందరినీ మన ముందు ఎందుకు ఉంచారంటే మంచి వాళ్ళని మనం కూడా మంచిగా జీవించాలి అని. చెడ్డవాళ్ళని రిసీవ్ చేసుకోవద్దు. మంచి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని. అబ్రహాము, నెహెమ్యా కానీ, ఎజ్రా కానీ, లేకపోతే ఎస్తేర్ కానీ, దావీదు కానీ, వాళ్ళందరూ ఎలా జీవించారని, వాళ్ళు డైమండ్స్. బైబుల్లో వాళ్ళు డైమండ్స్. మన దేవుడు అబ్రహాంని నా స్నేహితుడు అంటాడు, యోబుని నీతిమంతుడు అంటాడు. మన గురించి చెప్పుకోవాల్సి వస్తే దేవుడు ఎంత బాధపడతాడు. మనకి ఇచ్చిన రక్షణ కోసం మనం ఏం చేస్తున్నావు, ఎలా ఉంటున్నామని మనం నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదండి. కానీ ఏంటంటే మన ముందు ఎవరిని ఉంచారో, ఎంతమందిని మనల్ని మన ముందు ఉంచారు. కాబట్టి నెహెమ్యా ఒక లైఫ్, వాళ్ళకి ఏమైనా డబ్బులు లేక దేవుడికి విధేయత చూపించలేదండి. వాళ్ళు ఏమైనా మంచి పొజిషన్ లేక వాళ్ళకి ఏం విధేయత చూపించలే. వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు మంచి ప్రాపర్టీ గల వాళ్ళు ఉన్నారు. దీంట్లో మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మీరు అనుకోవచ్చు, అక్క చాలా మంది ఏంటంటే మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరిన తర్వాత మేము వస్తాం అక్క రక్షణలోకి అంటారు. రేపేం సంభవించిందా నీకు తెలీదు. నువ్వు జాబ్ గురించి అడిగినా, ఇల్లు గురించి అడిగినా, బండి గురించి అడిగినా, ఏది అడిగినా సరే దేవుడు ఇచ్చుకుంటా పోతే నువ్వు నశించిపోతావని దేవుడు ఆపుతాడు. కానీ ఏంటంటే రక్షణ పొందిన తర్వాత నాకు ఇది జరగలేదండి, నాకు అది జరగలేదండి అని చెప్పి అంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతమందిని చూపించారో వాళ్ళందరూ ఏమంటున్నారంటే చావైనా క్రీస్తే అని చెప్పేసి వాళ్ళు దేవుడికి విధేయత చూపిస్తున్నారు. ప్రతి ఒక్క మాటికి వాళ్ళు విధేయత చూపించారు. మన విధేయత ఎక్కడ ఉందండి? మన విధేయత ఎక్కడా లేదు. జాబ్ వచ్చినా, ఇల్లు కట్టుకున్నా 2 కొమ్ములు వస్తాయి. ముందు 2 కొమ్ములు వస్తాయి. గర్వం వచ్చింది, దేనికి పనికి రాదండి. ఆ గర్వం మట్టిలో కలిసిపోతే మనం ఎంత లైఫ్ మనం చనిపోతే ఆ ప్రాపర్టీ పేపర్స్ రావు, ఆ ఇల్లు రాదు, లేకపోతే ఏమి రాదు. కానీ మనం ఎలాగైతే బతికామో, ఎలా నీతిగా బతికామో, ఎలా దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ బతికామో, ఈ మహిమ శరీరం దేవునికి నచ్చిద్దండి. కాబట్టి మనం ఎలా ఉండాలండి? నెహెమ్యా ఎలా ఉన్నాడు? మంచి పొజిషన్లో ఉన్నాడు. ఒక రాజు దగ్గర ఉండేవాడు. అంటే ఒక సలహాదారుడుగా ఉండేవాడు అనమాట. ఒక మంచి పొజిషన్తో, అంటే ఫుడ్ అందించేవాడిగా ఉండేవాడు అనమాట. అబ్రహాం అవ్వచ్చు, యోబు అవ్వచ్చు, మంచి ప్రాపర్టీ గల ఉన్న వాళ్ళండి. మనకి ఒక ఇల్లు ఉన్నా ఏడ్చిపోతాం, మనకి ఏది అక్కడ ఒక బండి ఉన్నా ఏడ్చిపోతాము. ఒకళ్ళు మన ఒక మాట అంటే మనం పడము. కానీ ఏంటంటే మన కోసం దేవుడు ఎండల్లో కొరట
ప్రజలు వాళ్ళు నశించిపోతున్నప్పుడు వాళ్ళు ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు, ఎవ్వరు లేరు వాళ్ళని రక్షించటానికి. మోషేని ఏమన్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళని రక్షించు, నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి పాలు తేనె ప్రవహించే దేశాల్లో వాళ్ళని నడిపించు అన్నారు. వాళ్ళని కూడా దేవుడు వాళ్ళ అంటున్నాడండి, వాళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళకి తెలియట్లేదు అని చెప్పేసి దేవుడు మనల్ని రక్షించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, మన రక్షణ పక్కన పెట్టేస్తున్నాం. కాబట్టి అటువంటి వారుగా కాకుండా ఐగుప్తు దేశాన్ని, ఆ పాలు తేనె ప్రవహించే దేశానికి నువ్వు నడిపించు అన్నప్పుడు దేవుడు మోషే ఏమన్నాడు, విధేయత చూపించాడు. దేవుడి యొక్క శక్తి పొందుకొని వాళ్ళని పాలు తేనె ప్రవహించే దేశానికి నడిపించాడు అనమాట. నడిపించినప్పుడు వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు ఏమన్నాడు, అక్కడ 7 రకాల జనాలు ఉంటారు. మీరు మాత్రము వాళ్ళతో సహవాసం చేయొద్దు, వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయొద్దు, వాళ్ళ ఆచారంలో మీరు ఉండొద్దు. 7 రకాల జనాలు ఉన్నప్పుడు మీరు కనుక 7 రకాల జనాలు ఉన్నారు, వాళ్ళ మాట వినలేదు, వాళ్ళు మంచిగా ఉండలేదు. కాబట్టి వాళ్ళని నశించి అంటే ఏమంటారు తెలుగులో గతి పంపించేశారు. కాబట్టి మీరు కూడా అలా ఉండొద్దు. వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు 7 రకాల జనాలు వాళ్ళు ఉండలేదో సరిగా వాళ్ళని తీసేశాను. మిమ్మల్ని నేను పాలు తేనె ప్రవహించే దేశాన్ని నేను నడిపించాను అంటే మీరు మంచిగా మీరు కూడా లేకపోతే, మీరు కూడా అలాగే ఉంటే కనుక మిమ్మల్ని కూడా తీసేస్తా. ఉంటే కనుక మీకు లైఫ్ లాంగ్ నేను మీకు ఆ బ్లెస్సింగ్స్, ఆ బ్లెస్డ్ ప్లేస్ మీకు ఇస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు. అయితే వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, దేవుడి మాటకి విధేయత చూపించలే, దేవుడి మాటకి లోపడలేదండి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి నచ్చిన రీతిగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో ఆచారాలు అన్నీ విగ్రహారాధన చేయటం, వాళ్ళన్నీ అలా చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించారు, ఎన్నోసార్లు వాళ్ళ సేవ చేస్తున్న వాళ్ళ చేత మాట్లాడించారు. అయినా సరే వాళ్ళు వినకపోయేసరికి ఇప్పుడు దేవుడు మనతో ఎన్నోసార్లు సండే మాట్లాడతాడు, ఫ్రైడే మాట్లాడతాడు, వెనస్డే మాట్లాడతాడు. ఇంకా మనం బైబిల్ చదువుతుంటే కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇలాగ మీరు చేయొద్దు, మీకు అది కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు వాళ్ళు వినలేదు. అయితే ఏం చేశారు, నెక్కెత్తేశారు. ఆ రాజుని పిలిపించి దేవుడు నువ్వు వాళ్ళని తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు. ఎక్కడికి, బానిసలుగా మళ్ళీ తీసుకొని వెళ్ళిపో అన్నప్పుడు అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారండి, ఇంకా యెరూషలేము అంతా గోడలన్నీ పాడైపోవడం, లేకపోతే పాడు చేయడం, ఇలాంటివి నెబుకద్నెజర్ చేశాడనమాట. చేసినప్పుడు వాళ్ళు ఇంకా బానిసలుగా వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి ఏంటంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది మనం చేయాలి. ఏదైతే వద్దు, నీ జీవితంలో అది మంచిది కాదు అన్నది మనము చేయకుండా ఉండాలి. అది ఎవరి వల్ల ఇది ఆయన కృపను పొందుకుంటే ఆయన వల్ల మన దేవుడు మనకి దయచేస్తాడనమాట. అలాగే మనం నెహెమ్యా గ్రంథం 1st చాప్టర్ చూద్దాం ఇవాళ. చర్యలు అంటే ఆయన చేసిన పనులు అన్నమాట. చర్యలు అంటే ఇప్పుడు మనం చేసిన పనులు చూస్తుంటే దేవుడు పక్కన వాళ్ళు కూడా షాక్ అవుతారు, మనం ఎలా బతుకుతున్నాము, ఎలా ఉంటున్నాము అనేది. కాబట్టి చర్యలు అంటే నెహెమ్యా ఏ రీతిగా అయితే దేవుని యొక్క శక్తి పొందుకొని జీవించాడో అనేది చర్యలు అన్నమాట. అయితే ఇక్కడ ఆయన ఎక్కడ ఉన్నాడండి, నెహెమ్యా ఎక్కడ ఉన్నాడు, కోటలో ఉన్నాడనమాట, మంచి పొజిషన్లో ఉన్నాడనమాట. అయితే వాళ్ళ సహోదరులు వచ్చారనమాట. వచ్చి ఏంటి పరిస్థితి అని చెప్పేసి మాట్లాడుకోవడానికి ఇప్పుడు మన ఫ్రెండ్స్ వస్తారు, 4 ఫ్రెండ్స్ వస్తారు. మనం ఏం మాట్లాడుతున్నామో, ఇప్పుడు నెహెమ్యా మంచి పొజిషన్లో ఉన్నాడు, మంచి రిచ్, మంచి జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన వాళ్ళ సహోదరులు వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ఇక్కడ. తప్పించుకున్న యూదులను గురించి యెరూషలేము
చేస్తానన్నమాట. కానీ ఏమని అడుగుతున్నాడు, అక్కడ కష్టాల్లో ఉన్నారు కదా, వాళ్ళు బానిసలుగా ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు యెరూషలేము పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. ఓకే, అయితే ఏమంటున్నారు, అక్కడ ఉన్న బానిసలుగా ఉన్నారు కదా వాళ్ళు ఏమవుతున్నారంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, చాలా దుఃఖిస్తున్నారు అని చెప్పారనమాట. వాళ్ళు ఎవరు, వాళ్ళ ఫ్రెండ్స్. అదే మన పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి వాళ్ళకి బాగోలేదు అంటే కొంతమంది ఏమంటారు, సరేలే అయ్యో అంటారు అంతే. ఇంకొకళ్ళు ఏమంటారు, మంచిదైంది. ఎవరు అంటారంటే వాళ్ళ ఎవరు హృదయాలైతే ఎవరు హృదయాల వాక్యం లేదో వాళ్ళు ఏమంటారు, లేకపోతే వాక్యం లేకపోతే వాళ్ళు ఏమంటారు, సంతోషిస్తారు. కొంతమంది ఏమో అయ్యో అంటారు. కానీ వాక్యం ఉన్న హృదయాలు ఏమంటారంటే అయ్యో వాళ్ళకి ఏమైంది, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, వాళ్ళకి ఎంత అనారోగ్య సమస్యలు వచ్చినాయి అని చెప్పి బాధపడతారనమాట. కాబట్టి నెహెమ్యా ఏమంటున్నారు, వాళ్ళ కోసం బాధపడుతున్నాడు. అయ్యో వీళ్ళు అలాగా ఉంటున్నారా, వాళ్ళు అలా దుఃఖిస్తున్నారా అని చెప్పి బాధపడుతున్నాడు అనమాట నెహెమ్యా. నెక్స్ట్, ఓకే, అయితే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటున్నారు, చాలా యెరూషలేము ఒక గోడలు కానీ అవన్నీ పాడు చేసేసారు అని చెప్పేసి అంటున్నారు. అయితే నెక్స్ట్ చదువు. అయితే ఇప్పుడు ఆ మాటలు విన్నారు, అక్కడ చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళకి షెల్టర్స్ లేవు, లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పినప్పుడు నెహెమ్యా ఏం చేశాడండి, దుఃఖించాడు, ఏడ్చాడు. కూర్చొని చాలా రోజుల దాకా ఏడ్చాడు. రాత్రి మగలు ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడండి. మనకి పక్కింటి వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటేనే మనము ఓకే అంటాం, కానీ నిజంగా మనం ప్రార్థన చేస్తున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తున్నాం. మన కోసం మనమే ఫాస్టింగ్ ఉండము, పక్కన కోసం ఏముంటాం అక్క అనుకోవచ్చు. కానీ ఆ వాక్యం, దేవుని యొక్క వాక్యం దేవుడు మన ముందు ఎందుకు ఉంచాడు నెహెమ్యాని, ఎందుకంటే మనం కూడా ఉపవాసం ఉండి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో మనం కూడా ఫాస్టింగ్ ఉండి వాళ్ళ కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలండి. సంతోషపడేవారిగా ఎప్పుడు ఉండకూడదు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏంటి, చాలా అద్భుత కార్యాలు చేశాడండి. చాలా కోపం వస్తే భయంకరంగా దేవుడి యొక్క కోపం మనం తట్టుకోలేము. అలాంటిది నెహెమ్యా ఎవరి కోసం మొరపెడుతున్నారు, వాళ్ళ పిల్లల కోసమా, వాళ్ళ భార్య కోసమా, వాళ్ళ తల్లిదండ్రుల కోసమా, వాళ్ళ రిలేటివ్స్ కోసమా? కాదండి, అక్కడ పాడైపోతున్నారు యూదుల వాళ్ళు పాడైపోతున్నారు, వాళ్ళని శ్రమల్లో ఉన్నారు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ కోసం దేవునికి మొరపెడుతున్నాడండి. మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళని రక్షించు, వాళ్ళని నడిపించు అని చెప్పేసి ఎవరైతే దేవుని యొక్క మాటకి లోపడతారో అండి, దేవుడి మాటకి విధేయత చూపిస్తారో దేవుడు తప్పక నడిపిస్తాడు. ఇప్పుడు చాలామంది, నేను మామూలుగా అంటున్నాను, చాలామంది డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక్కరోజు ఆనందం కోసం వాళ్ళ లైఫ్ వేస్ట్ చేసుకున్నారు. యవ్వన కాలంలో ఉన్నారు మీరు అందరూ. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఈ జీవితం ఒక్కసారి వచ్చింది. ఆయన మహిమకరంగా మనం జీవించాలి, ఆయన నామానికి మహిమకరంగా మనం జీవించాలండి. ఇక్కడ ఉన్న డబ్బు కానీ, రిలేటివ్స్ కానీ, పేరెంట్స్ కానీ ఎవ్వరూ రారు. మనం ఏమైపోతామా, దేవుడి పాదాల చెంత చేరితే ఆయనే నడిపిస్తాడండి. ఏంటంటే ఇప్పుడు అక్క నాకు ఏమి రాదు, ఏమీ చేయలేను, నా వల్ల కాదు, జాబ్ అయితే నేను చేయగలుగుతాను, కానీ ఒకరికి మాటలు నేను చెప్పగలుగుతాను, కానీ నాకైతే దేవుని యొక్క వాక్యము ఎలా చెప్పాలి, వాళ్ళకి సువార్త ఎలా చెప్పాలి అనుకోవచ్చు. నీ ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడండి. నాకు ఏం రాదు, కానీ నన్ను నిలబెట్టాడు అంటే కేవలం ఆయన కృప మాత్రమే. మనం ఏంటంటే మనం జీరో, మనకి ఏమి రాదు. నాకు అట్లీస్ట్ నాకు తెలుగు చదవటం కూడా నాకు తెలుగు సరిగా రాదు, కానీ దేవుడు నన్ను ఎక్కడో నేను ఉండేదాన్ని దేవుడు నన్ను పిలుచుకున్నాడు
పెట్టావు. ఎప్పుడైనా సరే మోకరించి ఒక్క 2 సెకండ్లైనా ఆయన చేసిన త్యాగానికి, ఆయన చేసిన మన కోసం ప్రాణం ఇచ్చాడు కదా. ఒక్కసారిగా మనము నా పాప నిమిత్తం ప్రాణం ఇచ్చావు కదా దేవా, థ్యాంక్ యూ అనేది కూడా మీరు ఎవరైనా చెప్పారా? మీ జీవితంలో ఎన్నో మేలు చేశాడు. మనం నచ్చినట్లుగా మనం దేవుని అడుగుతూ ఉంటే దేవుడు ఇస్తూ ఉంటే మనకి తృప్తి అనేది ఉండదు. మనం ఒకటి తర్వాత ఒకటి అడుగుతాం. కానీ లైఫ్ ఆ దేవుడు ఏంటంటే లైఫ్ని ఫుల్ స్టాప్ దేవుడు పెడతాడు, కానీ మన కోరికలకి మనం ఫుల్ స్టాప్ పెట్టమండి. మన లోకాశలకి ఫుల్ స్టాప్ మనం పెట్టము. మన ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి. ఆత్మలు సంపాదించింది పక్కన పెట్టేసి లోకంలో ఉన్నది చాలా, వాళ్ళు బాగా బతుకుతున్నారక్క, వాళ్ళు దేవుని నమ్ముకోలేదైనా సరే వాళ్ళు చాలా బాగా బతుకుతున్నారు అనుకోవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ శ్రమలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఎన్ని అవమానాలు వచ్చినా, నాకు కూడా చాలా అవమానాలు వచ్చినాయండి. నేను స్టార్టింగ్లో నువ్వు జీసస్ని నమ్ముకున్నావు అని చెప్పేసి ఎన్నో మాట్లాడవచ్చు నన్ను. కానీ నన్ను దేవుడు విడిచిపెట్టలేదు. నన్ను ప్రతి క్షణం ప్రతి విషయంలో కూడా నన్ను దేవుడు నడిపించుకుంటా వచ్చాడండి. దేవుడు ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాడు. మనమే క్యాస్ట్ కానీ, కలర్ కానీ, రిలీజియన్స్ కానీ, లేకపోతే స్టేటస్ కానీ మనం మనుషులుగా మనం చూస్తాం. కానీ ఆయన మాత్రము ఆయన నమ్మదగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి ఆయన విడిచిపెట్టడండి, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడండి. ఎవ్వరు కూడా, నేను ఒకటే మాట అంటాను, ఆయన ఏమీ అనలేదు. మిమ్మల్ని బండరాలు పోయినని చెప్పట్లేదండి. మనల్ని ఒకటి అంటున్నారు, 2 ఆజ్ఞలు ఇచ్చాడు. నేను తప్ప నీకు వేరే దేవుడు లేడు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కానీ మన హృదయాల్లో ఏమని పెట్టుకున్నాం? విగ్రహారాధన చేయకపోయినా ఒక పిల్లలుగా విగ్రహంగా పెట్టుకున్నాం, ఒక డబ్బుగా మనం విగ్రహంగా పెట్టుకున్నాం, ఒక ఆస్తిగా, ఒక ఇంకా కెరియర్గా, లేకపోతే ఎన్నో రకాలుగా మనం విగ్రహంగా పెట్టుకున్నాం. కానీ మనము దేవుని తప్ప మాటతోటి మనం అంటున్నామే, కానీ నిజంగా దేవా నువ్వు నా కోసం ప్రాణం పెట్టావని మనం ఎప్పుడైనా చెప్పావా? ఇంకొక ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నారు. మనకు అవసరం ఉంటేనేనండి మనం ప్రేమించేది. ఒకళ్ళు రోడ్డు మీద ఫుడ్ అడిగితే ఇస్తున్నామా లేదా మనం చెక్ చేసుకోవాలి. నీ దగ్గర ఉంటే తప్పకుండా మనం ఇవ్వాలి. అది దేవుడు చూస్తున్నాడు. ఒకళ్ళు 10 మంది చూసారా, 20 మంది చూసారా కాదు, దేవుడు చూస్తున్నాడు. మనం అక్కడ అడిగిన వాళ్ళ ఫుడ్ తోటి అల్లాడిపోతున్నారు. ఎండాకాలంలో వాళ్ళు ఫుడ్ కోసం అల్లాడిపోతున్నారు. ఒక ప్లేట్ ఇడ్లీ ఇప్పిద్దామా, నిన్ను వాళ్ళని పొరుగు అని చాలా మంది క్యాస్ట్ చూస్తారండి. క్యాస్ట్ చూస్తారు. వాళ్ళు మన క్యాస్ట్ కాదు కదా, మనం ఎందుకు ఇప్పించాలి? అరే ఫ్రెండ్స్, ఇప్పుడు మా పేరెంట్స్ అంటారా, మా పేరెంట్స్కి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, కానీ దేవుడి కృపను బట్టి వాళ్ళని కూడా దేవుడు రక్షించుకుంటారనే నమ్మకం నాకుంది. కాబట్టి వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నా నన్ను తెలుగు వాళ్ళతో మాట్లాడొద్దు అని చెప్పినా దేవుడు ఏమన్నాడు? దేవుడు నన్ను ప్రేమించి రక్షించి నన్ను ఇక్కడ దాకా నడిపించాడంటే కేవలం ఆయన కృప మాత్రమే. నన్ను వేరు చేశారంటే దేవుడు వాళ్ళకి సువార్త చెప్పడానికి నన్ను నిలబెట్టాడు అంటే ఆయన కృప మాత్రమే. నాలో గొప్పతనం లేదు. కాబట్టి మనం కూడా ఎప్పుడు క్యాస్ట్ చూడకూడదు. ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అయినా సరే, ఎవరు దేవుడు అందరినీ సమానంగా చూశాడండి. ఆయన అరచేతుల్లో చెక్కుకున్నాడండి మనల్ని. మనం నశించిపోతుంటే ఆయన తట్టుకోలేడు. మనం నశించిపోతుంటే ఆయన ఎంతో బాధకరంగా మన ప్రవర్తన చూసి ఆయన ఎంతో బాధపడతాడండి. అలాగే ఏం చెప్తున్నాడు నెహెమ్యా కూడా ఏం చెప్తున్నాడండి? వాళ్ళు నశించిపోతున్నారు దేవా, వాళ్ళని రక్షించు అని చెప్పేసి నెహెమ్యా చెప్తున్నాడండి. నెక్స్ట్ మనం కటాక్షము అంటే ఇప్పుడు మన వాక్యం అనుసరిస్తే దేవుడు మనకి మంచిగా దేవుడు నడిపిస్తాడు. అదే మన వాక్యాన్ని అనుసరించలేదు అనుకోండి, వాక్యం తెలిసి ఉన్నా కూడా మనం అనుసరించకపోతే దేవుడు మాత్రం ఊరుకోడు. ఖచ్చితంగా చాలా భయంకరమైన కోపం కలిగిన గొప్ప దేవుడు. ఎంతగా అయితే మనల్ని ప్రేమతో పలకరిస్తాడు, ప్రేమతో బుజ్జగిస్తాడు, వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. అది కాదు, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా చేయాలి, నువ్వు నీ తోటి సహోదరులతో నువ్వు ప్రేమించాలి అని చెప్పి వాక్యం ద్వారా మనతో ఎన్నోసార్లు హెచ్చరిస్తారు. కానీ మనం గుమ్మం దాటిన తర్వాత మనం ఎలా ఉంటున్నామో మనం పరీక్షించుకోవాలని. నలుగురు లేడీస్ కలుస్తే మాట్లాడితే, నలుగురు జెంట్స్ మాట్లాడినా, నలుగురు యూత్ మాట్లాడినా, ఏం మాట్లాడుతున్నామో దేవునికి భయభక్తి కలిగి మనం మాట్లాడుతున్నామా? ఒకరి గురించి చాడీ చెప్పుకుంటున్నామా? వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నామా? యూత్ అయితే నేను అంటున్నానని కాదు, కక్కుర్తి పడి ఒక సినిమా టికెట్ తీస్తే వెళ్ళిపోతారండి. అలాంటి యూత్ జనరేషన్ అంతా చండాలంగా తయారైంది. నేను ఒకటే చెప్తున్నాను,
ఎవరైతే నశించిపోతున్నారో వాళ్ళకి చెప్పమని దేవుడు మిమ్మల్ని రక్షించుకున్నాడండి. మీరు ఇళ్లలో కూర్చొని లేకపోతే మీ అన్ని సంపాదించుకోవడానికి దేవుడు మిమ్మల్ని రక్షించలేదు. అలాగే మన దేవుని యొక్క వాక్యాన్ని ఎల్లప్పుడూ అంతం వరకు మనం వాక్యాన్ని అనుసరించాలి. ఎప్పటిదాకా అనుసరించాలి అనేది చాలామంది క్వశ్చన్ మార్క్. ఒకటి, అంతం వరకు అనుసరించాలి. మనం అనుసరించాలి అంటే మనం వాక్యం ఫస్ట్ చదవాలి, దేవుడికి లోబడాలి, ఆయనకి ప్రార్థన చేసుకుంటే ఆయన నడిపించే దేవుడు. నాకు ప్రేయర్ చేసుకోవడం కూడా రాదండి దేవుడు, కానీ స్టార్టింగ్లో దేవుడు నాకు గిఫ్ట్ ఇచ్చింది, ప్రేయర్ గిఫ్ట్ ఇచ్చాడండి నాకు. నేనే షాక్ అయ్యాను. ఎందుకంటే నాకు ప్రేయర్ చేయడం నిజంగా మా హస్బెండ్ తెలుసు, స్టార్టింగ్లో నాకు ప్రేయర్ చేయడం వచ్చేది కాదు, కానీ నాకు ప్రేయర్ చేయడం రాదు దేవా, కానీ నన్ను ప్రేయర్ చేయమంటున్నారని చెప్పి నేను అడిగేదాన్ని. పర్సనల్గా నేను అడిగినప్పుడు దేవుని మహాకృపను బట్టి నాకు ప్రేయర్ గిఫ్ట్ అనేది దేవుడు ఇచ్చాడండి. అలాగే మనం కూడా ఏంటంటే దేవుడి మాటకి విధేయత చూపిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. నెక్స్ట్ చదువుతాము. అయితే ఏమంటున్నారండి, దీవారాత్రులు ప్రార్థన చేశారండి వాళ్ళ కోసం. దీవారాత్రులు మనం చేసే ప్రార్థన 2 minutes, నేను అందరినీ అనట్లేదండి, ఎవరైతే చేయట్లేదో వాళ్ళే పరీక్షించుకోవాలి. నేను అందరినీ అనను. దీవారాత్రులు ప్రార్థన చేయాల్సిన అవసరం నెహమ్యాకి ఏముంది? కానీ వాళ్ళు ఉండట్లేదు, వాళ్ళు నశించిపోతారేమో అని చెప్పి దీవారాత్రులు ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఆయన ఏమంటున్నారు, నా ప్రార్థన నీ దాసుడు అయినా నన్ను నా ప్రార్థన ఆలకించుము అంటారు. అయితే మన ప్రార్థన చెయ్యాలి అంటే, ప్రార్థన అంటే ఇది కదండి. ఇప్పుడు ప్రార్థన ఎంత బాగా చేశారు, దేవునికి నచ్చిన రీతిలో ప్రార్థన చేశారు. మన ప్రార్థన ఎలా ఉంటుంది, దేవా నాకు రేపటి కల్లా నాకు ఇది చేయాలి, లేకపోతే నేను వెనక్కి వెళ్ళిపోతా, దేవుడినే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాము. కానీ ఏంటంటే అండి, మన ప్రార్థన ఎలా ఉండాలి, ఆయన చిత్తానుసారంగా మన ప్రార్థన ఉండాలి, ఆయనకి నచ్చిన రీతిగా మన ప్రార్థన ఉండాలని. మన అవసరం కొరకు ప్రార్థన ఉండకూడదు, ఎప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడు. దేవుడు ఇవ్వాలి అనుకుంటే మనం అడిగిన వాటికంటే శ్రేష్టమైనది ఇస్తాడండి దేవుడు. అది దేవుని చిత్తం అయితే మనం అడగకుండానే మనకి దేవుడు చేతిలో పెడతాడు, శ్రేష్టమైనది పెడతాడు, మనం అడిగే పని ఉండదు. కానీ ఇక్కడ నెహమ్యా ఎలా ప్రార్థిస్తున్నాడు, వేరే వాళ్ళ కోసం, బానిసలుగా ఉన్న వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాడండి. నా ప్రార్థన ఆలకించుము అంటున్నాడు. నెక్స్ట్, నేను నా ఇంటి వారు పాపము చేసి ఉన్నాను అంటే, వీళ్ళు పాపం చేశారు కదండి, అంటే పితరులు కూడా ఎవరైతే పాత పితరులు వాళ్ళు పాపం చేశారో, పాపం చేసి ఉన్నాను అని ఒప్పుకుంటున్నారు. ఇక్కడ మనం ఏదైనా నేను చేయలేదు, నేను తప్పు చేయలేదని అని చెప్పేసి రోషంగా మాట్లాడతాము చాలా. కానీ ఇక్కడ ఏమంటున్నారు, పాపం చేసి ఉన్నాము, మమ్మల్ని క్షమించు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. అయితే ఇక్కడ మోషే ద్వారా మనకు ఆజ్ఞలు దేవుడు తెలియచేసినప్పుడు నిజంగా మేము విధేయత చూపించలేదు, నిజంగా మేము మాట వినలేదు, ఈ మాటకి లోబడలేదు. మనకి కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని పంపించాడండి, బైబిల్ ఉంది. మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఈ లోకంలో ఎలా బతకాలి అనేది దేవుడు. ఈ లోకంలో బతకాలి అంటే, పరిశుద్ధంగా బతకాలి అంటే ఆయన కృప లేకపోతే మనం బతకలేమండి, మనం జీవించలేము, మన వల్ల కాదు. కానీ ఆయన వాక్యం మనం చదువుతూ ఉండి ఆయన కృపను మనం పొందుకుంటూ ఉంటే నడిపించే దేవుడు అండి. మనం ఏమంటున్నాడు, మేము మోషే ద్వారా మీకు పంపించిన ఆజ్ఞని మేము అనుసరించలేదు అని చెప్పి ఒప్పుకుంటున్నారు. నెక్స్ట్ చదువమ్మా. దేవుడు ఏమంటాడంటే, ఇప్పుడు నా మాటకి నీవు విధేయత చూపిస్తే, నా మాటకి నువ్వు విధేయత చూపించి నా మాట ప్రకారం నువ్వు
నడుస్తే కనుక నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నువ్వు ఎక్కడ భూమి మీద ఏ చివరి స్పాట్లో ఉన్నా సరే నిన్ను నేను కరెక్ట్ వేలో నేను నడిపిస్తాను అని చెప్పి అంటున్నాడు. మన జ్ఞానంతో, మన ఆలోచనతో మనం ఏదో చేసేద్దాం, మనమే మన లైఫ్ కాబట్టి, ఫ్రీ విల్ దేవుడు ఇచ్చాడు కాబట్టి మనకి నచ్చినట్టు మనం జీవిస్తాము అని చెప్పేసి అంటే అది మనము తప్పుడు ఆలోచన అండి. మన వల్ల అయితే కాదు. మనం జీరో అనుకొని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఆయన ఏమన్నారు, మీరు ఎక్కడున్నా సరే, ఇప్పుడు చాలామంది రకరకాలుగా ఏమంటారంటే వేరే వేరే థింకింగ్తో ఉంటారు. ఇటు వాక్యం చదువుతూ ఇటు వాళ్ళ టాలెంట్ చూపించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ టాలెంట్ దేనికి పనికిరాదండి. ఆయన నడిపిస్తేనే, ఆయన మనకి చెయ్యి పట్టుకొని నడిపిస్తేనే మనం నడవగలుగుతామండి. ఇప్పుడు దాకా మనకి దేవుడు చెయ్యి పట్టుకొని నడిపించాడు కదా, మనం ఒక్కసారైనా దేవా నేను నీ చెయ్యి పట్టుకొని నేను నడవాలి, దేవా నేను నీ చెయ్యి పట్టుకొని నేను ఎలా ఉండాలో ఈ లోకంలో నాకు నేర్పించు. లోకానికి మనం పనికి రాకపోవచ్చండి, వెళ్లి వాళ్ళగా కనిపించవచ్చండి. వీళ్ళకి ఏమీ తెలియదులే, వీళ్ళకి దగ్గర ప్రాపర్టీ లేదు, వీళ్ళకి మాట్లాడటం సరిగా రాదు అని చెప్పేసాను. దేవుడు ఏమంటాడంటే నాకు నువ్వు కావాలి. దేవుడు లోకంలో అందరూ వేరు చేసిన నువ్వు దేనికి అంటే నీకు సరిగా రాకపోవచ్చు, నీకు జాబ్కి నువ్వు కరెక్ట్ కాదు, ఈ జాబ్కి నువ్వు కరెక్ట్ కాదు అనుకోవచ్చు, ఒక హౌస్ వైఫ్గా అవ్వచ్చు, దేనికైనా సరే, ఎవరైనా ఏం మాట్లాడినా సరే, కానీ మన దేవుడు తోసే దేవుడు కాదు, నిన్ను వదిలే దేవుడు కాదు. నీ చెయ్యి పట్టుకొని దేవా నేను నీ చెయ్యి పట్టుకొని నడవాలనే ఆశ ఉంది దేవా, నన్ను నడిపించు దేవా, నేను ఈ ఇరుకు మార్గంలో నేను నడవలేకపోతున్నాను. ఎన్ని సమస్యలు ఉన్నాయండి క్రైస్తవులకి, బాప్తిజం సమస్యలు వస్తాయి అంటారు. ఆ సమస్యల నుంచి విజయాన్ని దయచేస్తారని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం అప్పుడు దాకా మనం ఓర్పుతో సహనంతో ఉంటేనే కదా మనం చలో మన రాజ్యం అందే, మన జీవితం అందే అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా ఆయన చెయ్యి పట్టుకొని నడిపిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో లైఫ్ అనేది మనం ఊహించలేము. కాబట్టి మనం ఏంటంటే ప్రతి విషయంలో కూడా మనము జీరో చేసుకొని ఆయనకి నామంకి మహిమ కొంత ప్రభావం దేవుడికి మాత్రమే చెల్లాలి అని చెప్పేసి మనం డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ మనం అప్లై చేసుకోవాలి. అది మన జీవితంలో దేవుడు లేనిదే ఏమీ లేదు. అది పేరెంట్స్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఎవరు ఉన్నా సరే ఫస్ట్ ప్రయారిటీ మనం దేవుడు మాత్రమే ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇస్తే నడిపించేవాడు మనుషులుగా కొంతమంది విడిచిపెట్టేస్తారండి. పేరెంట్స్గా అవ్వచ్చు, వైఫ్గా అవ్వచ్చు, హస్బెండ్గా అవ్వచ్చు, ఫ్రెండ్స్గా అవ్వచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టడండి. ఆయన మాటకి విధేయత చూపిస్తే దేవుడు ఏమంటాడు, నాకు నీ విధేయత నచ్చింది, నాకు నీ పరిశుద్ధత నచ్చింది అని చెప్పేసి ఎంతో మందిని మన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చూపించాడు. అదే రీతిగా మనం కూడా ఏం చేయాలండి, ఆయన మాటకి లోపడాలి, ఆయనకి విధేయత చూపిస్తూ మనకి మనం జీరో చేసుకుంటూ ఉంటే దేవుడు నామంకి మహిమ పరిచేవారుగా మనం జీవించాలి. నెక్స్ట్ చదువుదాము. ఇప్పుడు ఏమంటున్నారంటే ఆయన బలము చేత వారిని విడిపించు అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఏంటంటే ఇప్పుడు బానిసలుగా వాళ్ళని ఇజ్రాయెల్ ప్రజల్ని తీసుకుని వెళ్ళిపోయారు కదండి. అయితే వాళ్ళకి వాళ్ళు రిపెంటెంట్ అయ్యి వాళ్ళకి వాళ్ళు తెలుసుకొని రియలైజ్ అయ్యి ఇది తప్పు, అవునని మేము చేసింది తప్పు, మేము దేవుడి మాటకి విధేయత చూపించలేదు కదా అని చెప్పి అన్నప్పుడు దేవుడు మళ్ళీ నడిపించాడండి. కొంతమంది ఒక 3 టైమ్స్గా దేవుడు నడిపించాడు. ఫస్ట్ టైం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ 40,000 మెంబర్స్ని దేవుడు మళ్ళీ వినిపించాడు. ఇలాగా ఉండండి, ఇలా చేయండి, వాళ్ళు మాట వింటున్నారు అని చెప్పేసి జెరుబాబెల్ అని చెప్పి అలా వ్యక్తి చేత దేవుడు వినిపించాడు. సెకండ్ టైం మనం చూసినట్లయితే ఎజ్రా ద్వారా దేవుడు వినిపించాడు. థర్డ్ టైం మనం చూసినట్లయితే నెహెమ్యా ద్వారా దేవుడు వినిపించాడు అనమాట. కాబట్టి ఏంటంటే నెహెమ్యా ఏమంటున్నాడు, నీ ఎంతో భయభక్తి కలిగి నీ నామంని మహిమపరచటం నాలో ఉన్న ఆనందమే వేరు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. మన ఆనందం ఎక్కడ ఉందండి? ఆరాధన చేయడానికి ఒక్క నుంచని కొంచెం సేపు క్లాప్స్ కొడితే చాలు, అబ్బో నా చేతులు నొప్పులు కొడతాయేమో అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ నెహెమ్యా ఏమంటున్నాడు, నిన్ను ఆరాధించటము, నిన్ను
సరే మనం దేవునికి లోపడుతున్నామా లేదా, మనం దేవుడి మాటకి విధేయత చూపిస్తున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలండి. అన్ని అవయవాలు ఉంటే అబ్బో నా అంతటి వాళ్ళు లేరు, నాకు ఒక ఇల్లు ఏదైనా హౌస్ కట్టుకోవడానికి కానీ లేకపోతే ఒక మంచి జాబ్ వస్తే ఇంకా నలుగురు వేసుకొని తిరుగుతాం, కానీ చర్చిలో ఒక టెస్ట్ మనీ చెప్పడమా, ఒక పాట పాడటమా, ఆయన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడండి. ఒక్కొక్కటి తలాంతు ఖచ్చితంగా ఇస్తాడు, ఎందుకంటే దేవుడు అందరినీ సమానంగా చూశాడు. కానీ మనకి అది తెలుసుకోవటం రావట్లేదు. కాబట్టి ఇక్కడ నెహమ్యా ఏమంటున్నాడు, నిన్ను మహిమపరచడము, నిన్ను ఘనపరచడము ఎంతో ఆనందం అని చెప్పి అంటున్నాడు. భయం భక్తితో ఆ దేవుడి ఎందుకు భయం భక్తి మన జీవితాల్లో ఉన్నాయండి. మనం ఒక్కటి అబద్ధం ఆడాము అంటే దేవుడు మనల్ని సెకండ్ పర్సన్ సంగతి తీసేయండి, దేవుడు చూస్తున్నాడా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి, మనం చెక్ చేసుకోవాలి. అమ్మో దేవుడి దగ్గర మనం అబద్ధం, వాళ్ళ దగ్గర అబద్ధం ఆడుతున్నామా ఏంటా అని చెప్పేసి అనుకోకూడదు. దేవుడు మనల్ని చూస్తున్నాడా లేదా అనేది ప్రతి చోట దేవుడు చూస్తాడండి. నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ మాట తీరు ఎలా ఉంది, నువ్వు ఎలా జీవిస్తున్నావు, నువ్వు దేవుడికి నచ్చిన రీతిగా జీవిస్తున్నావా, అసహ్యంగా జీవిస్తున్నావా, లేకపోతే కనుక ఈ కొద్దిపాటి జీవితాన్ని ఏదో చేయాలి, ఏదో సంపాదించాలి అని చెప్పేసి మోసకరమైన వేరే వాళ్ళని మోసం చేస్తూ జీవిస్తున్నావా అనేది మనము పరీక్షించుకోవాలి. ఒకళ్ళు ఒక మాట అన్నారంటే సరే వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు వాక్యం చదువుతారు, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామని చెప్పేసి మనం అనుకోలే. కానీ వాళ్ళు మనల్ని ఒక మాట అన్నారని చెప్పి మనం వాళ్ళ గురించి కూడా మనం ఒక మాట అంటే దేవుడికి ఆ క్యారెక్టర్, ఆ అసహ్యమైన ఒక చెడు క్యారెక్టర్ అనేది దేవుడికి నచ్చదండి. కాబట్టి ఏంటంటే మనం ఎలా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఆయన మనల్ని అరచేతిలో చెప్పుకొని రూపించి సరిచేస్తూ నడిపిస్తున్నాడు. ఆయన వాక్యం మన చేతిలో పెట్టాడు అంటే ఆయన నామంకి మహిమకరంగా జీవించాలి, ఆయన నామంకి ఘనపరిచేవాడిగా మనము జీవించాలి. ఎప్పుడు దాకా లైఫ్ ఎండ్ దాకా జీవించాలి. కాబట్టి ఏమంటున్నాడు, మొర పెడుతున్నాడు అనమాట. నెక్స్ట్ చదువమ్మా. ఇక్కడ ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అంటే ఎవరి గురించి ఇది, అక్కడ నెహమ్యా ఎవరి దగ్గర అయితే రాజు దగ్గర జాబ్ చేస్తున్నాడో అక్కడ ఆయన మనసు మార్చు దేవా, ఆయన మనసు మార్చు, నేను వెళ్ళి యెరూషలేం టెంపుల్ కట్టించాలి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. దేవుడు మన గురించి మనం ఆలోచించుకోవాలండి. మనం నెహమ్యా లాగా ఇప్పుడు దేవుడు మనం నెహమ్యాని పెట్టాడు కాబట్టి మనం ఎలా ఉంటున్నాము, మా మాట తీరు ఎలా ఉంటుంది, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మనం ఎవరి కోసం ప్రార్థిస్తున్నాము, ఎందు నిమిత్తం ప్రార్థిస్తున్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. ఏమంటున్నాడు, వాళ్ళ హృదయాన్ని మార్చు, ఎందుకంటే అక్కడ టెంపుల్ కట్టాలి అని చెప్పేసి. నెక్స్ట్ అంటే ఆయన జాబ్ ఏంటంటే నేను చెప్పాను కదా స్టార్టింగే, ఆయన జాబ్ ఏంటండి, ఫుడ్ ఇస్తాడు అండ్ సలహాదారుడుగా ఉంటాడనమాట ఆయన జాబ్. కాబట్టి ఏంటంటే మనం ఇక్కడ దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నెహమ్యా లాగా వేరే వాళ్ళు ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళని ఓదార్చాలి. సూటిపోటి మాటలని వాళ్ళని బాధ పెట్టేవారిగా మనం ఉండకూడదు. అది ఎందుకంటే మన బుక్లోనే దేవుడు రాస్తాడు, వాళ్ళ బుక్లో దేవుడు రాయడు, మన బుక్లోనే రాస్తారు. మన నోటి మాట ఎలా ఉంటుంది, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మనం జీవించే విధానం ఎలా ఉంటుందో అని చెప్పేసి మనకి మనం పరీక్షించుకోవాలండి. లోకంలో ఎన్ని మాటలన్నా దేనికి పనికిరావు అన్నా సరే దేవుడు వాడుకుంటాడు, మంచిగా ఆయన పనిలో వాడుకునే గొప్ప కార్యాలు చేసే సమర్థుడు మన దేవుడు. నిజమైన దేవుడు ఆయనే. కాబట్టి మనం తీర్మానం తీసుకునే వారిగా మనం ఉండాలి. దేవుని